సో మీ వారు ఏం చేస్తారు? మా వారు పొలం పని చేస్తారు మేడం. నాకు 2 పిల్లలు. పెళ్ళిళ్ళు అయిపోయి మొత్తం అంతా పిల్లల్ని అయితే సెటిల్ చేస్తాను. ఓకే, వాళ్ళు చదువుకున్నారా? 10 వరకు చదివించాను మేడం. 10 వరకు చదివించాను. వాళ్ళకి నా జీవితానికి తగినట్టుగా అల్లుళ్ళని కూడా చేసి ఇచ్చేసాను మేడం పిల్లలకి. అయితే నేను బతకాలి కాబట్టి నేను బతకడానికి కూలి పని చేసుకుని బతికేచ్చు మేడం, చేసేస్తాను. నేను ఆల్రెడీ ఇప్పుడు ఇది కాకుండా నాకు కాజు కంపెనీ అని జీడిపప్పు ఫ్యాక్టరీలో వర్కర్ని మేడం నేను. ఇది వర్క్ అయితే ఇప్పుడు నేను అదే మళ్ళీ ఎన్నుకున్నాను మేడం. నా పనికి 8,000 ఇస్తారు నాకు. అదే పని చేసుకుని బతుకుతున్నాను మేడం. ఇలా ఎవరైనా మనకి చిన్న ప్రోగ్రామ్స్ ఏమన్నా ఇస్తుంటే బయటకు వస్తున్నాను మేడం. మీ ఊర్లోనే ఉండి అక్కడ ఫ్యాక్టరీలో వర్క్ చేస్తున్నారు మేడం. సూపర్. ఎక్కడున్నా మనం చేయగలిగిన పని ఉన్నప్పుడు చేస్తున్నారు కాబట్టి దానికోసమే ఆశించి దానికోసమే దిగులు పడిపోయి ఏదో దొరికింది ఎందుకు మళ్ళీ రాలేదనే దానికి కాకుండా నా శ్రమను మళ్ళీ నేను నమ్ముకుని తిరిగి నా పని నేను చేసుకుంటున్నాను మేడం. మీరు అదృష్టవంతులు. అంటే మీకు సినిమా గురించి మొత్తం తెలిసి ఉండదు కదా. సో నాకు మొత్తం తెలియదు, బట్ నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నాను కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నాకు ఇది ఒక్కటే తెలుసు. ఎందుకంటే అంతకుముందు ఇంకేమీ చేయలేదు. నేను కూడా 10th అవగానే ఇటే వచ్చాను. సో ఇక్కడ ఆపితే మనకి నెక్స్ట్ ఏంటనేది ఒక ఆలోచన కూడా రాదు మాకు. బట్ యువర్ సో అంటే మీరు చాలా అదృష్టవంతులు. ఏంటంటే మీకు ఆల్రెడీ మీకు చేయగలిగే సత్తా ఉంది, ఏం చేయాలో కూడా ఐడియా ఉంది. ఇది రాకపోతే అవకాశం రాకపోతే నెక్స్ట్ ఏం చేయాలని. ఇక్కడ ఇండస్ట్రీలోనే అవకాశాలు వస్తే తప్పితే ఏమీ చేయలేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అవును మేడం కదా. సో వాళ్ళతో పోలిస్తే గనక నేనైతే మీరు చాలా అదృష్టవంతులే అంటాను. అంటే మీరు ప్రొఫెషనల్ గా తీసుకోకుండానే మీకే అవకాశాలు వచ్చాయి, మిమ్మల్ని ఆహ్వానించారు. కాకపోతే అంటే అది నిలబెట్టుకోవడం అనేది సరిగ్గా కుదరలేదు అనేది మీ బాధ. అవకాశాలు వచ్చి ఉంటే నేను బాగా టాలెంట్ ప్రూవ్ చేసుకుంటాను. అయినా సంతోషంగానే ఉన్నాను మేడం. వస్తే పాడాలని అంటే నాకు ఆశ ఉంది కాబట్టి మేడం, పాడాలని ఆశ ఉంది, గొంతుంది, పాడితే బాగుండని. అయ్యో తప్పకుండా టాలెంట్ నువ్వు ఆపేరు. కాకపోతే అవకాశం రావడానికి కొంచెం డిలే అవుతుంది. మళ్ళీ ఇప్పుడు రఘు కుంచే గారు ఇచ్చారు, మళ్ళీ అవకాశం ఇచ్చారు, మళ్ళీ మీరు పాడారు, ఆ పాట మళ్ళీ బయటకు వస్తుంది, సూపర్ డూపర్ హిట్ అవుతుంది, మళ్ళీ మీకు అవకాశాలు అలా వచ్చేస్తూ ఉంటాయి. సో అసలు మీరు ఇప్పుడు ఇంతకీ ఏం కోరుకుంటున్నారు? అది ఒక్కటేనా ఇంకేమన్నా? అంతే మేడం. నేను కోరుకునేది ఏముంది మేడం, ఇంకా నేను నా లైఫ్లో ఏదైనా ఒక గుర్తింపు మిగిలిపోవాలి అనేది, ఒక మంచి పాట మిగలాలి. నేను పోయేటప్పుడైనా బేబీ పాట, అయ్యో బేబీ పాట మట్టి మనిషి ఉంది కదా మేడం, అలాగే ఉండాలనేది నా కోరిక మేడం. ఇంకెంతకు మించి ఏమీ లేదు మేడం. నేను బతకడానికంటూ నాకు ఒక ఆధారం చూసుకున్నాను. అవును, మీరు ఇప్పుడు బిఫోర్ అంటే మీరు నేను చూసిన ఫస్ట్ వీడియో, మీరు వైరల్ అయిన ఫస్ట్ వీడియో ఏఆర్ రెహమాన్ గారు సాంగ్ పాడారు, ఓ చెలియా. అది తర్వాత మామూలుగా పాపులర్ అయ్యారు. తర్వాత మట్టి మనిషిని వచ్చింది, ఆ తర్వాత ఇంకొక స్టెప్ ఎక్కారు. సో ఈ తర్వాత ఫారిన్ కంట్రీస్ అన్ని. సో బిఫోర్ అంతకు ముందుకి ఆ తర్వాతకి మీ చుట్టూ ఉన్న ప్రపంచంలో ఏమన్నా తేడా తెలిసింది మేడం. అంటే అప్పుడు బేబమ్ అంటే చక్కగా పాడింది, మనకు మంచి పేరు తెచ్చిపెట్టింది, మన ఊరు పేరు తెచ్చిపెట్టింది. పక్కనున్న ఊరెళ్ళినా నన్ను మంచిగా గుర్తుపట్టి మన పల్లెటూళ్ళకి మంచి పేరు తెచ్చింది బేబమ్మ. మన ఊరు ఎక్కడుందో తెలియదు అసలు. ఒడిసిలేరంటే పేరేటో తెలదా, ఈ రోజు ఒడిసిలేరు అనగా బేబమ్మ అని ఒక గుర్తింపు వచ్చింది. ఇప్పుడు వచ్చింది. చాలా అంతకు ముందు చూసిన విధానానికి ఇప్పుడు చూసే విధానానికి తేడా ఉందా? ఇప్పుడు కొంచెం కూడా తేడా లేదు మేడం. ఇప్పుడు అదే గౌరవం దక్కుతుంది. ఇప్పుడు అలాగే అంటే ఒకప్పుడు మనం ఎవరో తెలియనప్పుడు చూలాగా అంటే కొంత ఉంటుంది కదా, మీరెవరో తెలియదు, మీరెవరో తెలియక ముందు చూపించే అభిమానం వేరు, మీ టాలెంట్ ప్రపంచ వ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచింది కదా, ఆ తర్వాత చూసే విధానం వేరు కదా. దాంట్లో ఏమన్నా తేడా ఉందా? లేదు మేడం, ఇంకా పాడతా లేదేంటి అనేది. సో ఇప్పుడు బాగా పాపులర్ అయ్యారు, అప్పుడు అందరూ ఇప్పుడు మీరు కొంచెం గ్యాప్ లో ఉన్నారు. సో ఆ తేడా ఏమన్నా మీరు ఫీల్ అవుతున్నారా? తేడా ఫీల్ అవ్వడం ఏముంది మేడం, అంటే ఆ ప్రేమలో ఉండవు కదా మేడం. అంటే అప్పుడున్నంత ఆ బేబమ్మ అంటే ఆ ఆనందంలో ఆ దగ్గరకు వచ్చినది వేరండి. ఇప్పుడు కొంచెం నాకు కూడా ఇది లేదు కాబట్టి ఇప్పుడున్న ఇది వేరు మేడం. ఆ బేబమ్మ అయిపోయిందంటే ఈ పాటలో మళ్ళీ ఇంకా అవకాశం లేదు, ఇంట్లోనే ఉంటుంది. అది జాలి చూపు కొంత, ఆ జాలి చూపుని మీరు తట్టుకోలేకపోవడం అయితే బాగా ఉంది మేడం. ఇంకా చెప్పుకోలేని బాధలు కూడా కొన్ని ఉంటాయి మేడం. అవి మనసులో సముద్రం లాంటిది. ఇంకా ఏం పర్లేదు చెప్పండి, మీకేమన్నా అలా అనిపిస్తుంది అంటే మేడం? ఏదైనా ఇప్పుడు సంతోషం పంచుకుంటే పెరుగుతుంది, బాధ పంచుకున్నారనుకోండి తగ్గుతుంది.
అంటే మేడం అంటే ఇప్పుడు అప్పుడైనా నా తల్లిదండ్రులకి నేనేం పెట్టలేనేమో మేడం, నాకు బాధ అయితే ఉంది. వృద్ధాప్యంలోకి వచ్చేసారు తల్లి తండ్రి. మమ్మల్ని ఎంతో కష్టపడి చిన్నప్పటి నుంచి, అంటే చదువు అంటే అబ్బలేదు కానీ మేడం, మాకు ఆ వయసులో కూడా చిన్నప్పటి నుంచి మమ్మల్ని పెంచి పోషించి ఈరోజు అరిగిపోయి తల్లిదండ్రులు మేము చూసుకునే పొజిషన్కి వచ్చేసరికి వాళ్ళకి మేము చూసే ఇదిలో మేము లేకపోయాం మేడం. నేను లేకపోయాను, నా మట్టుకైతే నేను లేకపోయాను. వాళ్ళకి పెట్టలేకపోతున్నాను, వాళ్ళ పరిస్థితి చూస్తే చూడలేకపోతున్నాను. తండ్రికి కాలు చెయ్యి పడిపోయింది మేడం. ఇప్పుడు మా నాన్నగారు మొన్నటి దాకా కూడా కష్టపడి పెంచాడు మా అమ్మని. మాకు కూడా చాలా సాయం చేశాడు. నాకు ఇల్లు కట్టి పెట్టారు మేడం. అలాగే స్థలం ఇచ్చి నన్ను చాలా చాలా బాగా చూసుకున్నారు మేడం మా అమ్మ నాన్నను. ఈరోజు నేను చూసుకోలేని పరిస్థితి వచ్చింది మేడం. నాకు అదే చెప్పుకోలేని బాధ కింద మారిపోయింది. కన్నా తండ్రిని చూసుకుని దగ్గరెట్టు చూసుకునే ఇది లేకపోయింది మేడం. మా నాన్నగారు మమ్మల్ని ఆ వయసులో మాకు తగిన పెళ్ళిళ్ళు చేసి మమ్మల్ని వైదేరిసి ఇంత పేరు వచ్చిందంటే వాళ్ళ కడుపును పుట్టి నందుకు నాకు ఇంత మంచి పేరు వచ్చింది మేడం. కానీ వాళ్ళని నేను ఒక బిడ్డగా వాళ్ళని కాపాడుకోలేని పరిస్థితిలో నేనున్నాను మేడం. ఇప్పుడు అదైతే చాలా చెప్పలేని బాధ మేడం. వాళ్ళకి మీరు సహాయపడలేకపోతున్నాను. మీరు ఎంతమంది అన్నారు? 5గురు కదా? 5గురు మేడం. అందరూ ఆడపిల్లలు కాదు, అబ్బాయిలు? 3 ఆడపిల్లలు మేడం, 2 కొడుకులు కూడా అంతంత మాత్రమే మేడం. అంటే వాళ్ళకి ఆస్తులు ఏమీ లేవు, రెక్కల మీద బతికేటోళ్ళు. చాలా బాగా చూసుకుంటారు మేడం, తమ్ముళ్ళు చూసుకుంటారు. కానీ ఆడపిల్లలుగా మేమేమీ చేయలేకపోతున్నాం మేడం. మీకు ఇంత పేరు వచ్చాక కూడా ఈ పేరు వాళ్ళకి ఉపయోగపడలేదు. అది మేడం నా బాధ. ఇన్నేవాళ్ళు కనేవాళ్ళు లక్షలు వచ్చే కోట్లు వచ్చే బేబీకి సెటిల్ అయిపోయింది, ఇల్లు కొనేసుకుందని యూట్యూబర్స్ అదంతా పెద్ద పెద్ద ఫేక్ న్యూస్లు ఇచ్చేసి నన్ను ఇచ్చేశారు. కానీ మేడం ఏదో మన చిరంజీవి గారు 1,00,000 రూపాయలు ఎక్కడెక్కడికో వెళ్తే ఏదో సన్మాన రూపంలో కొంచెం ఇచ్చారు. అది నేను తినేదాకానే మాత్రమే మేడం, సంపాదించుకుని పక్కన పెట్టుకునే అంత లేదు నాకు. అలాగా మా అమ్మ నాన్నని చూసుకునే అంత స్తోమతలు కూడా ఇప్పుడు లేకపోయాయి. సో అప్పుడు డబ్బులు వచ్చాయి కదా, దాన్ని మీరు ఎలా ఏం చేశారు అసలు? అప్పుడు వచ్చి 1,00,000 రూపాయలు వచ్చాయి అనుకుందాం. అంటే నా కూతుళ్ళకి ఖర్చు పెట్టుకున్నాను మేడం, ఆడపిల్లలకి. ఎలా? వాళ్ళకి పురుళ్ళు అంటే ఇప్పుడు పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఇద్దరు అమ్మాయిలకి ఇద్దరికి పిల్లలు పుట్టారు మేడం. ఆ 2 పిల్లలకి కూడా నేనే అన్ని చక్క పెట్టుకుని వచ్చిన డబ్బులన్నీ వాళ్ళ పురుళ్ళు ఖర్చులని పంపించడానికి అలా ఇలా అంటే నా దగ్గర అయితే ఏమీ లేకుండా పిల్లలకే నేను ఖర్చు పెట్టుకున్నాను మేడం. అలాగా ఖర్చు అయిపోయింది మేడం. నాకంటూ స్వతహాగా 1 రూపాయి నేను దాచుకోలేకపోయాను ఈ రోజుకి కూడా. అయితే బతకడానికి అయితే నా రెక్కలు ఉన్నాయి మేడం, నేను బతికేయగలను. కానీ ఇంకొకళ్ళు నేను చూసుకునే పొజిషన్లో నేను లేకపోయాను. అది మేడం. సో అప్పుడు ఏదైతే జరుగుతుందో అలాగే జరిగి ఉంటే ఈ పాటికి మీరు బాగా అవును మేడం సెటిల్ అయి ఉండేవాళ్ళు. కొంచెమైనా అవకాశాన్ని అలా కొంచెం చూపించుంటే నేను సంపాదించకపోయినా నా తల్లిదండ్రులు దగ్గరేట్టు చూసుకునేదాన్నేమో అని అంత బాధ ఉంది మేడం. సో అదొకటి మీకు లోపం. కరెక్ట్ గా అంటే ఆ టైంలో మీకు డబ్బులు వచ్చినాయి, మీకు పిల్లలకి ఉపయోగపడింది. ఒకవేళ రాకపోయి ఉంటే కష్టపడి చేసుకునేదాన్ని మేడం. ఆ కష్టం ఇంకా తీర్చుకోవడం. ఇప్పుడు మనం ఏంటంటే ఒక్కసారి అప్పు చేసామనుకోండి, ఇది కూడా ఒక విధంగా భగవంతుడు ఇచ్చిన మీకు వరం, చాలా గొప్ప వరం మేడం. ఇప్పుడు నేను బాధపడేది ఏంటంటే మేడం, అవకాశాలు రాలేదని బాధపడలేదు కానీ మేడం, అంటే పేరుకు తగ్గ ఇదిని ప్రజలకి తెలియాలని నేను చెప్పుకుంటున్నాను మేడం. తమరు సోదరు ఇంకా నేను ఏదో గొప్పగా ఉన్నానని ప్రజలు అనుకుంటున్నారు మేడం. అది నేను వాళ్ళకి తెలియాలి. అంటే నా తల్లిదండ్రులు కూడా చూసుకోలేని స్తోమత లేని స్థితిలో ఇప్పుడు ఉన్నాను. నాన్న బతకడానికి అయితే ఉంది కానీ ఇంకొకరిని చూసుకోలేను, నేను ఆ స్థితిలో ఉన్నాను. అలాంటప్పుడు నాకు డబ్బులు వచ్చేసి ఏదేదో చేసేసానని పుకారి రేగింది మేడం. ప్రపంచం అంటే చూసేదాన్ని బట్టి ఒక మీరు చెప్పారు కదా, ఈ రంగుల ప్రపంచంలోకి వచ్చేసాను కాబట్టి అని. సో అందరికీ అలా కలర్ఫుల్ గానే కనిపిస్తాము. మన కష్టాలు ఏంటనేది ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చి చెప్పిన తర్వాత చాలా మందికి తెలిసే ఉంటుంది. అంటే యూట్యూబ్ లో పెట్టేవి వీళ్ళు అన్ని కోట్లు సంపాదిస్తున్నారు, ఎన్ని కోట్లు సంపాదిస్తున్నారు అంటే ఆ కోట్లు మన దగ్గర కనిపిస్తాయి కదా. అవును మేడం. సో అవన్నీ కామన్. యూట్యూబ్ లో చెప్పేవన్నీ కూడా నిజాలు అని వాళ్ళు నమ్మి మిమ్మల్ని ఏమన్నా గనక బాధ పెట్టి ఉంటే అది కాదని ఇప్పుడు చెప్పారు. పుకారు ఏంటంటే మేడం, ఏదైనా ప్రోగ్రాము చిన్నగా అయినా ఏదైనా ముందు పిలుస్తున్నారు మేడం, బేబీ గారు రండి, మీరు చాలా బాగా పాడుతున్నారు.
అంటున్నారు, పాటకు అవకాశం ఇస్తున్నారు, స్టేజ్ దాకా తీసుకెళ్ళడానికి ఓకే అంటున్నారు మేడం. ఊరికినే మీకు మంచి పేరు వస్తుందమ్మా, మా ఛానల్ ద్వారాగా మంచి పేరు వస్తుంది, ఇంకా అంతకంటే ఏం కావాలంటే అంత దాకా రావడానికి నాకు కూడా ఆధార్ ఉండాలి కదండి, మీరు ఏదైనా కొంచెం నాకు సాయం చేసి తీసుకెళ్ళాలంటే ఆపేస్తున్నారు మేడం. డబ్బులు అంటే ఒక రెమ్యునరేషన్ గా అడిగేసరికి అది కూడా ఫ్రీగా కావాలి అని అంటున్నారు మేడం. ఫ్రీగా అంటే మీ ఇంటి నుంచి మీరు స్టేజ్ వరకు వెళ్ళాలి, అక్కడ పాడి మళ్ళీ ఇంటికి రావాలి కదా మేడం. అది కూడా మీకు అర్థం చేసుకోవట్లేదు మేడం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.